అందరికీ స్వాగతం సుస్వాగతం. వాసనారోగ్య నరసింహ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా ప్రతి వారం మనం ఈ ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ప్రతి వారం ప్రముఖులైన వైద్యులు విచ్చేయడం, వారి రంగాలకు చెందిన విషయాలకు ముచ్చరించడం జరుగుతుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. జ్ఞానమే మన శక్తి సంపద. అంచేత అటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం కోసమని, ఆరోగ్యం అవగాహన కలిగించడం కోసమని ఈ ఆరోగ్య సదస్సులు నిర్వహిస్తున్నాం. సైన్స్ ఎంతో అడ్వాన్స్, అన్ని రంగాలను చాలా అడ్వాన్స్ అయిపోతుంది. అలాగే మెడికల్ సైన్స్ కూడా చెప్పలేంత అడ్వాన్స్ అయిపోతుంది. పూర్వం రోజుల్లో వ్యాధులు వస్తే దెయ్యం పట్టింది, గాలి పట్టింది, చేతపడి చేశారు, లేదా ఎవరు మంత్రం వేశారు అని అనుకుంటుండేవాళ్ళు. కానీ అలాంటి విషయాలు ఎన్నో శతాబ్దాలు గడిచే రంగాల నమ్మకాలతో. కానీ అటువంటి వాటిని కూడా ఇది కాదు, ఈ రకం జబ్బు, ఇది ఒక మానసిక జబ్బు, లేదా బ్రెయిన్లో వెళ్ళడానికి దీనివల్ల. పూర్వకాలం ఫిట్స్ వస్తే, మూర్ఛ జబ్బు వస్తే ఏదో గాలి ఆవహించింది, పడిపోయారు, తన్నుకుంటుంది, కొట్టుకుంటుంది అని అనుకునేవాడు. గాలి ఆవహించని చెప్పి దానికి వాతలు పెట్టేవాళ్ళు. వాతలకి కొంత పూర్వకాలం చూస్తే ఇంత ముఖం ఇంత వాత ఉండేది, పెట్టేవాడు. చుట్టకాలు చేసే చుట్టకాలు చూడటానికి వీటికి కలిసేవాళ్ళు. ఇంత భయంకరమైన మోటు పద్ధతులతో ఏదో చేద్దాం అనుకునేవాళ్ళు. వైద్యం కానే కాదు. ఈ రోజున డాక్టర్ పి హరిణి గారు, ఆమె న్యూరాలజిస్ట్, MD/DM, న్యూరాలజీ స్పెషలైజేషన్ అన్నమాట. న్యూరాలజీ అంటే నరాల బెదడు, అలాగే స్పైన్ కార్డ్ సంబంధించిన నరాలకు సంబంధించిన వ్యాధులకి స్పెషలిస్ట్. నాడీ మండల వ్యాధులకి స్పెషలిస్టు డాక్టర్ హరిణి గారు. ఆమె ఈ నాడీ మండల వ్యాధుల్లో మనకి ఎపిలెప్సీ, దాన్ని మన వాళ్ళు మూర్ఛ వ్యాధి అయితే మూర్ఛలు రావడం అంటారు. ఇప్పుడు కొంతమంది సడన్గా ఫెయింట్ అయిపోతారు, సింకోప్ అంటాం. సడన్గా ఫెయింట్ అయిపోతారు. ఫెయింట్ అయిపోతే అది ఊరికే ఫెయింట్ అయిపోయి పడిపోయేది, సడన్గా స్ప్రో పడిపోయారు అంటాం, అది వేరే విషయం. అలా కాకుండా పూర్తిగా స్ప్రో పోతుంది, కింద పడతారు, కింద పడిపోయి కాలు కొట్టుకుంటారు. పూర్వకాలం మీరు చూసే రోడ్డు మీద వీడు మూర్ఛ రోగి అని చెప్పేసి అదంతా నటన. ఆడేమో నీళ్ళు పోస్తున్నారు, ఒంటిని నీళ్ళు, చేతులు నీళ్ళు తాగినట్లు, ఇదంతా నటన. అది జనాల్లో ఉండే దాన్ని తీసుకుని వాళ్ళు చేసేవాళ్ళు. మూర్ఛ రోగి అని బిళ్ళకొనేసాడు మెడలో. ఇలాంటి పరిస్థితుల నుంచి మన వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది? మూర్ఛ రకరకాలుగా ఉన్నాయి. డాక్టర్ వాళ్ళు చెప్తారు, రకరకాలుగా ఉన్నాయి. మూర్ఛ వ్యాధి ఒక సడన్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలా ఇలా పట్టుకున్నా ఒకటి వస్తువు ఇలా వెళ్ళాడైపోతుంది, చేతి పడిపోతుంది. ఒక పెన్ రాసిన ఒకటి వెళ్ళేస్తాం. లేదా ఇలా ఉంటుంటారు, మాట్లాడతారు, ఒకసారి అలా స్టేరింగ్ లుక్ అంటాం, అలా చూస్తారు, మళ్ళీ మామూలైపోతారు. ఒక్క సెకండ్ పాటు స్పృహ లేకుండా కోల్పోతారు. పెటిట్ మాల్ ఎపిలెప్సీ అంటాం, అలా గ్రాండ్ మాల్ ఎపిలెప్సీ అంటాం, అలా రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు డాక్టర్ గారు చెప్తారు. అంటే మెడికల్ సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే మనం తెలుసుకోక నాటు వైద్యాలు, మోటు వైద్యాలు, పసరు వైద్యాలు, పనికిరాని చెదారం అంతా మనం చేసుకుంటున్నాం. వైద్యం రీత్యా చక్కని స్పెషలిస్టులు ఉన్నారు. ఆ రంగం మనకు ఇప్పుడు మనం చేసినట్టయితే బ్రెయిన్ స్కాన్ చేస్తే, బ్రెయిన్ స్కాన్లో మనకు చాలా వరకు ట్యూమర్స్ ఉన్నాయా, ఇంకో లేదా రక్తనాళాలు సన్నపడియా, బ్లడ్ సర్క్యులేషన్ లేదా, బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా, లేదా హెమరేజ్ అని ఉంటుందా, బ్రెయిన్ డ్యామేజ్ అయిందా, వీళ్ళు తెలిసిపోతాయి మనకి. ఎంతో అడ్వాన్స్ అయిన రోజులు. ఈ రోజు కూడా మూర్ఛ వైద్యం చేసే వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి వైద్యం చేసుకునేటి ఏమా జ్ఞానం లేని మనుషులు ఉన్నారు. అంచేత ఈ విషయాలను మనం ఈరోజు మరి సరైన డాక్టర్ పి హరిణి గారు ఈ ఎపిలెప్సీ గురించి మాట్లాడడానికి వచ్చారు. చాలా నిజంగా థ్యాంక్ యూ మేడం, వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. అండ్ ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా దీన్ని చూస్తున్నారు, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మీరు చూడడం కాదు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ప్రసంగం అయిపోయాక పోస్ట్ చేయండి. మీరు పోస్ట్ చేసేట్లయితే మేము వారికి చేస్తే సమాధానం ఇస్తారు. అలాగే కొన్నాళ్ళు కూడా మీరు శ్రద్ధగా వినండి. విని మీకు ఎవరికైనా డౌట్స్ అంటే అయిపోయాయి కదా డాక్టర్ ప్రసంగం అయిపోయిన తర్వాత మీరు చెబుదురు. నా ఓవర్ టు డాక్టర్ పి హరిణి గారు, న్యూరాలజిస్ట్. ఆమె ఇప్పుడు ఎపిలెప్సీ అంటే మూర్ఛ వ్యాధి అంటే మూర్ఛలు ఎందుకు వస్తాయి, స్పృహ సడన్గా ఎందుకు కోల్పోతుంది, పూర్తిగా స్పృహ కోల్పోవడం మూర్ఛ వ్యాధి అంటాం.
మూర్ఛవ్యాధి ప్రతి వాళ్ళు కాళ్ళజేలు కొట్టుకోవాలని లేదు. రోజు చక్కని కోల్పోవడం, మళ్ళీ లేచి కూర్చోవచ్చు. ఈ గ్రాండ్ మాల్ ఎపిలెప్సీలోనే మనం కాళ్ళు కొట్టుకోవడం, బిగిసిపోవడం, ఇలా ఉండడం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ డాక్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు డౌట్స్ తర్వాత అడగండి. దిస్ ఈజ్ వెరీ కామన్ డిసీజ్. డాక్టర్ గారు అని చెప్తారు. ఓవర్ టు డాక్టర్ పి హరిణి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హరిణి. నేను న్యూరాలజిస్ట్‌గా పనిచేస్తున్నాను. ముందుగా నాకు ఇవాళ ఇక్కడ మూర్ఛ వ్యాధి పైన అవగాహన కల్పించడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులైన డాక్టర్ సమరం గారికి, వాసవ్య నర్సింగ్ హోమ్‌కి నా కృతజ్ఞతలు. సో, ఇవాళ నేను మీ ముందుకు రావటం గల ప్రధాన కారణం మూర్ఛ వ్యాధి మీద అవగాహన కల్పించటానికి. అసలు మూర్ఛ వ్యాధి అంటే ఏంటి? అది ఎందుకు వస్తుంది? అది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇప్పుడు మూర్ఛ వ్యాధికి ఉన్న ఆధునిక ట్రీట్మెంట్స్ ఏంటి? మూర్ఛ వ్యాధి ఉన్న రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా వాళ్ళు వివక్షను ఎదుర్కొంటున్నారు? అది ఎలా మనం ఆపాలి? అనే అంశాలపై నేను మాట్లాడబోతున్నాను. ముందు అసలు ఫిట్స్ లేదా మూర్ఛ వ్యాధి అనేది ఎందుకొస్తుంది? అనాదిగా ఎంతో కాలం నుండి చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, ఫిట్స్ వచ్చాయంటే ఎవరో చేతబడి చేశారు. లేపోతే దేవుడికి కోపం వచ్చి శాపం వచ్చింది. లేకపోతే దెయ్యం పట్టిందనో, లేకపోతే దేవత పూనిందనో, ఇలా అనాదిగా ఈ మూఢనమ్మకాలు వస్తానే ఉన్నాయి. అనాదిగా కాకుండా ఈ మోడర్న్ ఎడ్యుకేటెడ్ సొసైటీలో గూడా చాలామంది ఇంకా అది చేతబడి వల్లనో, ఏదో దెయ్యం పట్టిందనో, దాని మూలంగా వస్తాయని నమ్మే జనాలను చూస్తున్నాం. రీసెంట్‌గా గూడా నేను ఒక 16 ఏళ్ల పిల్ల ఫిట్స్‌తో వస్తే వాళ్ళమ్మ, "ఇది దేవుడి దానివల్ల వచ్చింది. మేము పూజ చేయిస్తాము, లేకపోతే ఆయిల్ రాపిస్తాము, తగ్గిపోతది" అని చెప్పారు. సో, ఇది ఇంకా ఈ కాలంలో గూడా ఇలాంటి మూఢనమ్మకాలు, అవగాహన లోపం ఉంది అంటే, సో, ఫస్ట్ దానికి అవగాహన కల్పించడం చాలా ఇంపార్టెంట్ అని అర్థమయ్యి నేను ఇవాళ మీ ముందుకొచ్చాను. దీంట్లో మూర్ఛ వ్యాధి మీద ఉన్న అపోహలేంటి? ఒక్కొక్కటి చూసుకుంటా అసలు నిజాలేంటి అనేది తెలుసుకుందాం. సో, మూర్ఛ వ్యాధి అనేది ఒక మెంటల్ ఇల్‌నెస్ అనో, లేపోతే దెయ్యం పట్టిందనో, దేవుడు ఒక పనిష్మెంట్ ఇచ్చాడనో చాలామంది అనుకుంటా ఉంటారు. ఇది కాదు. ఇది ఒక మెదడుకు సంబంధించిన రుగ్మత. మన మెదడులో నాడీ వ్యవస్థలో కరెంట్ అనేది ఉత్పన్నమవుతా ఉంటుంది. అంటే మనం ఒక మాట్లాడాలన్నా, ఒక చెయ్యి, కాళ్ళు కదిలించాలన్నా మెదడులో కరెంట్ ద్వారా సిగ్నల్స్ మన చేతికి గానీ, మాట్లాడటానికి సంబంధించిన కండరాలకు గానీ సిగ్నల్స్ అందుతా ఉంటాయి. సో, ఆ సిగ్నల్స్ అనేవి కరెంట్ రూపంలో వస్తా ఉంటాయి. మనకి లైట్ స్విచ్ చేస్తే లైట్ ఎలగాలంటే ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ ద్వారా లైట్ ఎలుగుతుంది గదా! అలానే మనం మాట్లాడాలన్నా, కాలు చేయి కదిలించాలన్నా బ్రెయిన్‌లో ఆయా ఏరియాస్ నుంచి కరెంట్ వస్తదనమాట. ఆ కరెంట్ ఆ కన్సర్న్డ్ ఏరియాస్‌కి ఎళ్లి మనం చేసేవన్నీ చేస్తా ఉంటాయి. ఇప్పుడు నేను ఇలా మాట్లాడాలంటే మాటకు సంబంధించిన బ్రెయిన్ ఏరియాలోంచి కరెంటొచ్చి ఆ మాటలనన్నీ ఇలా మాట్లాడేలా చేస్తది. ఈ చెయ్యి కదపాలన్నా గూడా అంతే. సో, కొన్నిసార్లు ఏమవుతదంటే ఈ బ్రెయిన్ ఏరియాస్‌లో రావాల్సిన దానికన్నా అధికంగా కరెంటు ఉత్పత్తి అవుతుంది. అంటే ఒక లెవెల్ కన్నా ఎక్కువ సేపు ఈ విద్యుత్ అనేది ఉత్పన్నమయ్యి అది బయటకి ఫిట్స్ రూపంలో కనిపిస్తది. సో, బేసిక్‌గా అది మెదడుకు సంబంధించిన రుగ్మత. తలలో సాధారణ గతి కంటే ఎక్కువగా విద్యుత్ శక్తి ప్రొడ్యూస్ అయినప్పుడు ఇది బయటకి ఫిట్స్ రూపంలో కనిపిస్తది. ఇది రకరకాలుగా ఉండొచ్చు. కేవలం కొట్టుకుంటేనే ఫిట్స్ అనేది కాదు. ఇది కదలికలకు సంబంధించిన ఏరియాలో వస్తే అది కొట్టుకునేటట్టు బయటకు కనిపిస్తది. కొన్నిసార్లు వాసనకు సంబంధించిన ఏరియాలోంచి రావచ్చు. అప్పుడు ఫిట్స్ అనేవి కేవలం ఒక అబ్నార్మల్ స్మెల్, అంటే దుర్వాసన రూపంలో మిగతా వాళ్ళకేమీ ఉండదు. ఫిట్స్ వస్తున్న వాళ్ళకేంటంటే ఏదో చెడు వాసన వస్తా ఉంటుంది. కొన్నిసార్లు వినికిడికి సంబంధించిన ఏరియా నుంచి కరెంట్ వచ్చిందనుకోండి, ఏమి ఉండదు గానీ వాళ్ళకి ఏదో వినిపిస్తున్నట్టు ఉంటది. ఏదో శబ్దాలు వినిపిస్తున్నట్టు, ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపిస్తది. కంటికి సంబంధించిన ఏరియా నుంచి ఫిట్స్ వచ్చాయనుకోండి, కంటి ముందు రంగులు రంగులుగా కనిపించడం, లేకపోతే మనుషులు కనిపించడం ఇలాంటివి జరుగుతా ఉంటాయి. సో, ఫిట్స్ అంటే కేవలం కొట్టుకోవటమే కాదు, అది బ్రెయిన్‌లో ఏ ఏరియా నుంచి మొదలవుతుందో దానికి సంబంధించిన సింప్టమ్స్ అనేవి బయటకి కనిపిస్తాయి. కొన్నిసార్లు కేవలం చెయ్యి తిమ్మిరిలాగా పట్టేసి ఇలా కింద నుంచి పైకి పాకుతున్నట్టు అనిపిస్తది. అది గూడా ఫిట్స్ అవ్వచ్చు. సో, ప్రతి ఏ సింప్టమ్ అయినా గూడా అలా బయటికి ఫిట్స్ అనేవి ఏ సింప్టమ్ రూపంలో అయినా బయటికి రావచ్చు. సో, సీజర్స్ ఆర్ కాస్డ్ బై అబ్నార్మల్ ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ బ్రెయిన్. అంటే అధికంగా కరెంట్ ఉత్పత్తి అవ్వటం వల్ల ఇవి
వస్తాయి. ఈ అధికంగా ఉత్పత్తి అయిన ఎలక్ట్రికల్ యాక్టివిటీ కరెంట్ ఏదైతే ఉందో అది మెదడు యొక్క సాధారణ పనితీరుని డిస్టర్బ్ చేస్తుంది. అది దాని పని చేసే విధాన్ని ఆపేసి అబ్నార్మల్‌గా బిహేవ్ చేసేలా చేస్తది. దీంట్లో 2 రకాలు. జనరలైజ్డ్ సీజర్స్, ఫోకల్ సీజర్స్. సార్ ఇందాక చెప్పినట్టు గ్రాండ్ మాల్ సీజర్స్ అనేవాళ్ళు పాతకాలంలో. దాన్ని ఇప్పుడు రకరకాల పేర్లుగా రూపాంతరం చెంది ఇప్పుడు జనరలైజ్డ్ సీజర్స్ అంటున్నాం. కాకపోతే బేసిక్ కాన్సెప్ట్ ఒక్కటే. జనరలైజ్డ్ సీజర్స్ అంటే ఈ కరెంట్ అనేది మెదడు ఆల్మోస్ట్ పెద్ద ఏరియా నుంచి కరెంట్ వస్తది. అంటే 2 పక్కల మెదడుకి 2 భాగాలుంటాయి. రైట్ హెమిస్ఫియర్ అంటాం, లెఫ్ట్ హెమిస్ఫియర్ అంటాం. 2 సైడుల నుంచి ఒకేసారి అధికంగా కరెంట్ ఉత్పత్తి అయితే జనరలైజ్డ్ సీజర్స్. అలా వచ్చినప్పుడు సాధారణంగా బీసుకుపోయి చూడటం గానీ, కింద పడిపోవటం గానీ, కొట్టుకోవటం గానీ జరుగుతా ఉంటది. ఫోకల్ సీజర్స్ అంటే కొన్నిసార్లు మెదడులో ఒక్క ఏరియాలోనే కరెంట్ వస్తది. అంటే ఒక చిన్న ఏరియాలోనే కరెంట్ వచ్చి దానికి సంబంధించిన సింప్టమ్సే బయటికి కనిపిస్తాయి. వీటిని ఫోకల్ సీజర్స్ అంటారు. సో మూర్ఛ, ఎపిలెప్సీ. ఎపిలెప్సీ అంటే మూర్ఛ వ్యాధి. 2 ఒకటేనా? కాదు. రెండిటికి కొంచెం తేడాలున్నాయి. ఒక మనిషికి ఒక్కసారి ఫిట్స్ వచ్చినంత మాత్రాన అతనికి మూర్ఛ వ్యాధి ఉన్నట్టు మనం లెక్క పెట్టలేము. సో మన ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక 10% మందికి ఒక్కసారన్నా వాళ్ళ జీవిత కాలంలో ఫిట్స్ అనేవి వస్తాయి. కానీ వాళ్ళకి మూర్ఛ వ్యాధి ఉంది అని ఎప్పుడు చెప్తామంటే 2 లేక అంతకన్నా ఎక్కువ సార్లు ఎలాంటి కారణం లేకుండా ఫిట్స్ వస్తే అప్పుడు దాన్ని మూర్ఛ వ్యాధి కింద పరిగణిస్తాం. సో ఎప్పుడో ఒకసారి ఫిట్స్ వచ్చి పడిపోయినంత మాత్రాన మూర్ఛ వ్యాధి ఉన్నట్టు మనం లెక్క చేయకూడదు. సో కొన్ని ఉదాహరణలు చెప్తాను. అంటే వీటిల్లో మూర్ఛ వస్తది కానీ ఇది మూర్ఛ వ్యాధి కింద పరిగణించాం. అండ్ వీళ్ళకి జీవితాంతం మూర్ఛ వ్యాధికి సంబంధించిన మందులను ఇవ్వం. చిన్న పిల్లల్లో జ్వరంతో ఫిట్స్ చూస్తూ ఉంటాం. అది కామన్‌గా చూస్తా ఉండే సమస్య. సాధారణంగా 6వ నెల నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకి బాగా హై ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ అనేవి కొంతమందిలో చూస్తూ ఉంటాం. వీటిని ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. ఫెబ్రైల్ సీజర్స్ అంటే జ్వరంతో చిన్న పిల్లల్లో వచ్చే సీజర్స్, ఫిట్స్. సో ఇవి మూర్ఛ వ్యాధిగా రూపాంతరం చెందవు. అది 6వ ఏడు దాటాక ఆ జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే ఆ స్వభావం అనేది తగ్గిపోతది దానంతట అదే. వీళ్ళకి లైఫ్ లాంగ్ మందులనేవి అవసరం ఉండదు. వీళ్ళ మూర్ఛ వ్యాధి ఉన్న పిల్లలుగా మనం పరిగణించాం. సెకండ్, ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్. అంటే ఎక్కువగా మందు తీసుకున్న వాళ్ళల్లో కొన్నిసార్లు బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి ఫిట్స్ అనేవి చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు రోజు మందు తాగే వాళ్ళు సడన్‌గా మందు మానేసినా కూడా ఫిట్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఈ 2 కూడా మందు యొక్క ప్రభావం తాత్కాలికంగా బ్రెయిన్ మీద ఉండటం వల్ల అది ఫిట్స్‌ని కొన్నిసార్లు ప్రేరేపిస్తాయి. ఒక్కసారి ఆ మందు యొక్క ప్రభావం తొలగిపోయాక మనకి ఫిట్స్ అనేవి వీళ్ళలో కనిపించవు. సో వీళ్ళల్లో ఆ ఆల్కహాల్ ఇన్‌ఫ్లూయెన్స్ అంటే ఆ మందు యొక్క ప్రభావం ఉన్నంత వరకే మనకి మూర్ఛ అనేది కనిపించొచ్చు. ఒకసారి అది పోయాక కనిపించదు కాబట్టి దాన్ని కూడా మనం మూర్ఛ వ్యాధి అని పరిగణనలోకి తీసుకోము. నెక్స్ట్, మన బాడీలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అనే రకరకాల లవణాలు ఉంటాయి మన రక్తంలో. సో ఇవి కొన్నిసార్లు హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. బాగా వాంతులైనా, విరోచనాలైనా కొన్ని కండిషన్స్‌లో ఈ లవణాలు పైకి కిందకి వెళ్తూ ఉంటాయి. ఈ లవణాలు బాగా కిందకి పడిపోయినా లేక బాగా ఎక్కువైపోయినా అది తాత్కాలికంగా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి మూర్ఛ వ్యాధిలాగా బయటికి కనిపిస్తుంది. సో ఈ లవణాల్లో హెచ్చుతగ్గులు, సోడియం, కాల్షియం ఇలాంటివి హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు కూడా ఫిట్స్ వస్తాయి. ఇవి సాధారణంగా పెద్ద వయసు వాళ్ళల్లో కామన్‌గా చూస్తూ ఉంటాం. ఇన్ఫెక్షన్స్ వచ్చినా కామన్‌గా చూస్తూ ఉంటాం. అప్పుడే పుట్టిన నవజాత శిశువుల్లో కూడా చూస్తూ ఉంటాం. ఒక్కసారి ఈ లవణాల లెవెల్స్ కరెక్ట్ చేస్తే ఫిట్స్ అనేవి మళ్ళీ రావు. నెక్స్ట్, బాగా తక్కువ గ్లూకోజ్ లెవెల్స్, చక్కెర స్థాయిలు లేదంటే వెరీ హై గ్లూకోజ్ లెవెల్స్ అంటే బాగా ఎక్కువ గ్లూకోజ్ స్థాయిలు. చక్కెర వ్యాధి ఉన్నోళ్ళు ఉంటారు, డయాబెటీస్ పీపుల్. వాళ్ళలో ఇన్సులిన్ ఎక్కువగా వేసుకుని చక్కెర స్థాయిలు బాగా కిందకి పడిపోయాయి అనుకోండి, 40, 50 కన్నా తక్కువ పడిపోయినప్పుడు కొన్నిసార్లు ఫిట్స్ వస్తాయి. ఎందుకంటే బ్రెయిన్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఫిట్స్ అనేవి ఫిట్స్ లాగా బ్రెయిన్ రియాక్ట్ అవుతుంది. అలానే ఎక్కువ చక్కెర స్థాయిలు అంటే 400 పైన, 500 పైన చక్కెర స్థాయిలు ఉన్నా కూడా కొన్నిసార్లు ఫిట్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. లో లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్. కొన్నిసార్లు పుట్టిన వెంటనే పిల్లలు కొంతమంది ఏడవరు. ఏడవనప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్‌కి ఆక్సిజన్ సరిగ్గా అందదు. అలా అందనప్పుడు కూడా కొన్నిసార్లు ఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలానే పుట్టిన పిల్లలు కొన్నిసార్లు ఫీడ్ సరిగ్గా తీసుకోరు.
పుట్టిన పిల్లలకి సాధారణంగా ప్రతి 2-3 గంటలకి ఫీడ్ అనేది ఇవ్వాలి. అంటే పాలనేవి పట్టించాలి. కొన్నిసార్లు అది కరెక్ట్ టైంలో ఫీడ్ అందలేదనుకోండి, వాళ్ళు అలా స్తబ్దుగా పడుకుని కొంతసేపు అయ్యాక ఫిట్స్ రూపంలో బయటకొస్తది. అదెందుకంటే చక్కెర స్థాయిలు బాగా పడిపోతాయి వాళ్ళలో. 20, 10, 30కి కూడా పడిపోయి ఇలా ఫిట్స్ రూపంలో బయటికి కనిపిస్తా ఉంటది. సో, మెయిన్‌గా ఈ నవజాత శిశువుల్లో ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గటం, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గటం అనేది చాలా డేంజరస్. అది చాలా బాగా కనిపెట్టుకొని ఉండాలి. ఈ పుట్టిన పిల్లల్లో గనుక ఇలాంటివి వస్తే కొన్నిసార్లు దీర్ఘకాలికంగా విత్ టైమ్ అంటే కాలం గడిచే కొద్దీ అది మూర్ఛ వ్యాధిలాగా మారే ఛాన్స్ ఉంటుంది. కానీ అప్పటికప్పుడు వచ్చినప్పుడు మాత్రం దాన్ని అప్పటికప్పుడు తాత్కాలికంగా మందులిచ్చి తగ్గించొచ్చు. సో, ఈ మూర్ఛ వ్యాధి అనేది అంటువ్యాధా? మా ఇంట్లో ఎవరికో ఉంది, లేపోతే పక్కింటోళ్ళకి ఎవరికో ఉంది, మాకు అంటుతదా? అనేది కొంతమంది ఎక్స్‌ప్రెస్ చేసే డౌట్. ఇది అంటువ్యాధి కాదు. ఇది బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటివి ఎలాంటి వ్యాధులో అలానే దీర్ఘకాలిక వ్యాధి నాన్ కమ్యూనికబుల్. అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి అది వ్యాప్తి చెందదు. సో, దీర్ఘకాలిక వ్యాధి వ్యాప్తి చెందని వ్యాధి. అండ్ ఏ వయసు వారినైనా ఇది బాధించొచ్చు. 2 ఏళ్ళేనండి మా పిల్లాడికి అయినా ఫిట్స్ ఎందుకొస్తున్నాయి? లేకపోతే నాకిప్పుడు 40 ఏళ్ళండి ఇప్పుడెందుకు మొదలవుతాయి? చిన్నప్పటి నుంచి లేవు ఇప్పుడే మొదలయ్యాయి. అది ఫిట్సే అంటారా? అని చాలామంది అడుగుతా ఉంటారు. ఏ వయసు వారినైనా అప్పుడే పుట్టిన పిల్లాడి నుంచి పండు ముసలి వరకు ఎవరినైనా ఎప్పుడన్నా బాధించొచ్చు. ఆళ్ళు వీళ్ళు అనే భేదం ఏమి మూర్ఛ వ్యాధికి లేదు. ఎప్పుడన్నా స్టార్ట్ అవ్వచ్చు. చిన్నప్పటి నుంచి లేకపోయినా ఫస్ట్ టైమ్ 30 ఇయర్స్, 40 ఇయర్స్‌లో కూడా రావచ్చు. అలా రావటానికి రకరకాల కారణాలుంటాయి. అవేంటో మనం తెలుసుకుందాం. అండ్ మగవాళ్ళని, ఆడవాళ్ళని ఈక్వల్‌గా ఎఫెక్ట్ చేస్తది. అండ్ దానికి జాతి, మత, కుల భేదం ఏమీ లేదు. ఎవరినైనా ఎప్పుడన్నా అది ఎఫెక్ట్ చేయొచ్చు. సో, మూర్ఛ వ్యాధికి గల కారణాలేంటి? మూర్ఛ వ్యాధి కారణాలు రకరకాలు. సింపుల్‌గా చెప్పాలంటే పుట్టినప్పుడు బ్రెయిన్‌కి డ్యామేజ్ అవ్వటం. అంటే ఇందాక చెప్పాను కదా! పుట్టినప్పుడు పిల్లాడు వెంటనే ఏడవకపోయినా, గ్లూకోజ్ చక్కెర స్థాయిలు బాగా తక్కువైనా, ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే ఆ నాజూగ్గా లేతగా ఉంటుంది బ్రెయిన్ ఆ టైంలో. ఇలాంటివి జరిగినప్పుడు బ్రెయిన్‌కి కొన్నిసార్లు పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతది. డెలివరీ అయిన టైంలో ఆక్సిజన్ బాగా తగ్గినా, చక్కెర స్థాయిలు తగ్గినా, ఫీడింగ్ ఆ మొదటి 3 రోజుల్లో ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోయినా దాని ప్రభావం బ్రెయిన్ మీద పడి బ్రెయిన్‌కి పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతది. దానివల్ల ఏమవుద్దంటే బ్రెయిన్‌లో చిన్న బెరడులాగా కట్టేసి అక్కడి నుంచి ఎప్పటికప్పుడు కరెంట్ బాగా ఎక్కువగా వస్తా ఉంటది. దాని మూలాన దీర్ఘకాలికంగా వాళ్ళు మూర్ఛ వ్యాధితో బాధపడతా ఉంటారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది ఒక మెయిన్ కాజ్ మూర్ఛ వ్యాధికి. అండ్ మెయిన్ కాజ్ అండ్ ప్రివెంటబుల్ కాజ్ అంటే నివారించదగిన కారణం. మనం చక్కెర స్థాయిలు సరిగ్గా ఉండేలా చూసుకొని చక్కగా ఫీడింగ్ ఇచ్చుకుంటా వెంటనే ఆక్సిజన్ అవి పెట్టి ఆక్సిజన్ ఎక్కువసేపు ఆక్సిజన్ లేకుండా ఉండకుండా చూసుకుంటే గనక ఆ నవజాత శిశువుల్లో చాలా మటుకు మనం మూర్ఛ వ్యాధిని ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ జెనెటిక్ కండిషన్స్. కొన్నిసార్లు జన్యుపరమైన లోపాలు ఉండొచ్చు. అది ఫ్యామిలీస్‌లో రన్ అవ్వచ్చు, రన్ అవ్వకపోవచ్చు. అంటే కొంతమంది అంటారు, జన్యుపరంగా వచ్చిందని చెప్తే మా ఇంట్లో ఎవరికీ లేదండి. మా తాత ముత్తాతలు అటు గాని, ఇటు గాని ఎవరికీ లేదు. అయినా ఎందుకొచ్చింది అంటారు. ఆళ్ళెవరికీ లేకపోయినా గూడా ఆ పర్టిక్యులర్ పర్సన్ ఆ పిల్లాడిలో గాని, అమ్మాయిలో గాని ఫస్ట్ టైమ్ మొదలై ఉండొచ్చు. సో, అది అలా ఫస్ట్ టైమ్ వాళ్ళలో మొదలైన జెనెటిక్ కండిషన్ గూడా అవ్వచ్చు. అన్ని జన్యుపరమైన కారణాలకి ఫ్యామిలీలో ఎవరికో ఒకళ్ళకి ఉండాలనే రూల్ అనేది లేదు. ఫ్యామిలీస్‌లో రన్ అవ్వచ్చు, రన్ అవ్వకపోనూవచ్చు. అది మొదటిసారి వీళ్ళల్లో రావటం గూడా జరగొచ్చు. కొన్ని మూర్ఛ వ్యాధులు ఎలా అంటే మనకి డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధి ఎలానో అలా అన్నమాట. అమ్మకు ఉంటే ఈళ్ళకొస్తుంది. అలా ఏమీ లేదు. ఫ్యామిలీలో ఎవరో దూర బంధువులకు ఉన్నా గూడా పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటాం. దూర బంధువులో ఉన్నా గూడా కొన్నిసార్లు డయాబెటిస్ వచ్చే రిస్క్ పెరుగుతది. అలానే కొన్ని రకాల మూర్ఛ వ్యాధుల్లో మీ ఇమ్మీడియేట్ మదర్, ఫాదర్‌కి లేకపోయినా, సొంత తమ్ముడు, అన్నలకి లేకపోయినా దూర బంధువుల్లో ఎవరికన్నా ఉన్నా గూడా అది వీళ్ళల్లో రావచ్చు. నెక్స్ట్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఆర్ ట్యూమర్. తలకి మెదడు వాపు వ్యాధి అంటాం. మెదడు వాపు వ్యాధి జ్వరం వచ్చి మత్తుగా అయిపోయి అలా ఉన్న వాళ్ళలో కూడా ఫిట్స్ వస్తాయి. అప్పుడు రావచ్చు. అంటే మెదడు వాపు జ్వరం ఉన్న టైంలోనూ రావచ్చు. జ్వరం తగ్గిపోయాక దాని పర్యవసానంగా దీర్ఘకాలిక ఎఫెక్ట్‌గా గూడా ఈ మూర్ఛ అనేది రావచ్చు.
అలానే బ్రెయిన్ ట్యూమర్స్ కొన్ని గడ్డలు ఉంటాయి. అవి క్యాన్సర్ కాకపోవచ్చు కానీ ఫిట్స్‌ని ఎక్కువగా వచ్చేలాగా చేసే కొన్ని గడ్డలు ఉంటాయి బ్రెయిన్‌లో. ఆటిని గ్యాంగ్లియోగ్లయోమా, డీనెట్ అనే రకరకాల పేర్లతో పిలుస్తాము. అవి క్యాన్సర్ గడ్డలు కాదు కానీ ఫిట్స్‌ని బాగా ఎక్కువగా వచ్చేలా చేసే గడ్డలు ఉండొచ్చు. తర్వాత హెడ్ ఇంజ్యూరీ, బ్రెయిన్ స్ట్రోక్. కొంతమంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్‌లో తలకి దెబ్బలు తగిలినోళ్ళుంటారు. తలకి దెబ్బ తగిలినప్పుడు ఏమవుద్దంటే కొంతవరకు ఏరియా డ్యామేజ్ అయ్యి, ఆ డ్యామేజ్ అయిన ఏరియా నుంచి ఎక్కువ కరెంట్ వస్తా ఉంటది. దానివల్ల ఫిట్స్ రావచ్చు. బ్రెయిన్ స్ట్రోక్. పెద్దవాళ్ళు అంటే 50 దాటినోళ్ళలో ఫిట్స్ మొదటిసారిగా రావడానికి మెయిన్ కారణం ఒకటి బ్రెయిన్ స్ట్రోక్. సో, బ్రెయిన్ స్ట్రోక్ అంటే మనకు తెలిసిందే గదా! తలలో రక్తనాళంలో ఏమన్నా క్లాట్ ఉన్నా, లేపోతే రక్తనాళం బీపీ పెరిగి రక్తం చిమ్మినా, ఒక సైడ్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు. దానికి పర్యవసానంగా ఒక సైడ్ దానికి ఆపోజిట్ సైడ్ కాలు, చెయ్యి వీక్‌నెస్ అంటే బలం తగ్గి ఉండొచ్చు. ఇలా జరిగినప్పుడు గూడా కొన్నిసార్లు ఫిట్స్ అనేవి వస్తా ఉంటాయి. ఎందుకంటే ఒక ఏరియా డ్యామేజ్ అయింది కదా బ్రెయిన్‌లో. ఆ డ్యామేజ్ అయిన ఏరియా నుంచి అధికంగా కరెంటొచ్చి ఫిట్స్ అనేవి బయటకి చూస్తా ఉంటాం. సో, ఫిట్స్ రావటానికి గల కొన్ని ముఖ్య కారణాలివి. అండ్ ఇప్పుడు కొత్తగా వస్తున్నది ఆటో ఇమ్యూన్. ఆటో ఇమ్యూన్ అంటే సాధారణంగా మన బాడీలో ఎప్పుడైనా జ్వరం వచ్చిందనుకోండి, దానికి ఎగెయిన్స్ట్‌గా పనిచేసే కణాలుంటాయి. రోగనిరోధక శక్తికి సంబంధించిన కణాలు. అవి ఈ ఎక్స్‌ట్రా బయట నుంచి వచ్చిన వైరస్‌ల మీద ఫైట్ చేసి మన బాడీని ఈ జ్వరాల నుంచి, ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడతాయి. కొన్నిసార్లు ఏమవుద్దంటే, మన ఓన్ బాడీ కణాలనే అంటే మన బ్రెయిన్ సెల్స్‌నే ఈ రోగనిరోధక శక్తికి సంబంధించిన కణాలు బయట వాటిగా భ్రమపడి వాటి మీదే అటాక్ చేస్తా ఉంటాయి. సో, సాధారణంగా పక్కనాళ్ళ ఆర్మీతో ఫైట్ చేయాల్సినయి అంటే బయట నుంచి వచ్చే వైరస్‌తో ఫైట్ చేయాల్సింది మన ఓన్ బ్రెయిన్ సెల్స్. అంటే మన సొంత మెదడు కణాల మీదే ఇవి యాక్ట్ చేస్తాయి. అవి యాక్ట్ చేసి డ్యామేజ్ చేయటం మూలాన గూడా ఫిట్స్ ఒస్తాయి. దీన్ని ఆటో ఇమ్యూన్ అంటాం. ఈ ఆటో ఇమ్యూన్ అనేవి మెదడు నుంచి ఆపాదమస్తకం అంటే బ్రెయిన్ నుంచి కాళ్ళ వరకు ఎక్కడన్నా అవి అటాక్ చేయొచ్చు. సో, ఫిట్స్‌లో అది గూడా ఒక కారణం. ఇవన్నీ ఒక ఎత్తైతే కొన్నిసార్లు మనం ఎన్ని టెస్టులు చేసినా, ఎంత వెతికినా కారణం అనేది తెలియకపోవచ్చు. ఒక 20-30% కేసెస్‌లో ఎలాంటి కారణం లేకుండా గూడా మనకి ఫిట్స్ అనేవి రావచ్చు. అదే కాకుండా శిశువు లోపల ఆర్గాన్స్ డెవలప్ అవుతున్నప్పుడు అంటే మెదడు డెవలప్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు బ్రెయిన్ కణాలు కొంచెం తేడాగా డెవలప్ అవుతాయి. కొంతమందికి ఇంకొక వేలుంటది. కొంతమందికి కాలు వంకర పడతది. కొంతమందికి చెయ్యి వంకర ఉంటది. చూస్తా ఉంటాం గదా! అలానే తలలో మెదడు కణాలు ఇలా స్ట్రెయిట్‌గా వెళ్ళాల్సినయి కొన్నిసార్లు పక్కకెళ్తాయి. దారి తప్పి పక్కకెళ్ళి డెవలప్ అవుతాయి. అంటే అవి ఉండాల్సిన స్థానం కంటే పక్కనెళ్ళి డెవలప్ అవుతాయి. అలా డెవలప్ అయినప్పుడు కూడా ఫిట్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటది. వీటిని డిస్‌ప్లేసియాస్ అంటాం. అంటే కణాలు అభివృద్ధి చెందాల్సిన దిశలో కాకుండా అబ్‌నార్మల్‌గా తేడాగా డెవలప్ అయినప్పుడు గూడా ఫిట్స్ వస్తా ఉంటాయి. ఇవి సాధారణంగా చిన్న పిల్లల్లో మనకి 2 ఏట, 3 ఏట నుంచే ఫిట్స్ వీళ్ళలో చూస్తా ఉంటామన్నమాట. తర్వాత చాలామందనుకుంటారు, ఏముంది మూర్ఛ వ్యాధి రేర్ ఏమోలే, మనకి రాదులే అననేది కొంతమందిలో ఉండే అపోహ. కానీ ఇది చాలా కామన్. మనకి గణాంకాల ప్రకారం ఒక 50,000,000 మంది అంటే 1,000,000 అంటే 10,00,000 మంది. సుమారు 5,00,00,000 మంది ప్రపంచవ్యాప్తంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారనేది WHO యొక్క అంచనా. కాపోతే ఇది గణాంకాలు మాత్రమే. అసలు నంబరు దీనికి ఒక 10-20 రెట్లు ఉంటుంది. ఎందుకంటారు? చాలామంది మూర్ఛ వ్యాధి ఉన్నోళ్ళు బయటికి రారు. చెప్పుకోరు ఎవరికీ. ట్రీట్‌మెంట్ కోసం ముందుకి రారు. బయటికి చెప్పుకోరు. ఇంకా దాని మీద చాలా వివక్ష ఉంది. సో, గణాంకాల కన్నా యాక్చువల్‌గా ఈ నంబర్ అనేది దీనికి 10-20 రెట్లు ఎక్కువగా ఉంటుందనేది అంచనా. ప్రతి సంవత్సరం 50,00,000 మంది ఈ మూర్ఛ వ్యాధితో డయాగ్నోస్ అవుతున్నారు. అంటే మనకి ఐడెంటిఫై అవుతున్నారు. వీళ్ళలో 80% మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. మన ఇండియా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఉన్నారు. అండ్ ఒక ఆరో వంతు ప్రపంచంలో ఉన్న జనాభాలో ఆరో వంతు మన ఇండియాలోనే ఈ మూర్ఛ వ్యాధి పేషెంట్స్ ఉన్నారు. అండ్ ఇండియాలో సుమారు 1,00,00,000-1,50,00,000 2,00,00,000 మంది ఈ వ్యాధితో సఫర్ అవుతున్నారనేది లేటెస్ట్ గణాంకాల్లో తేలింది. సో, మూర్ఛ వ్యాధి వల్ల ఇదొక సర్వే చేపట్టారండి. ఇది ప్రముఖ జర్నల్‌లో పబ్లిష్ అయింది. 2019లో
సుమారు మన భారతదేశంలో 1,00,00,000 నుంచి 1,50,00,000 మంది ఎపిలెప్సీ అంటే మూర్ఛలతో బాధపడుతున్నారనేది వీళ్ళు తెలుసుకున్నారు. అండ్ ప్రతి ఏటా సుమారు 32,000-33,000 మంది ఈ మూర్ఛ వ్యాధితో చనిపోతున్నారు. అండ్ హైయెస్ట్ బర్డెన్ అంటే అధికంగా ఈ మూర్ఛ వ్యాధి బర్డెన్ కనిపించింది అంటే ఒరిస్సా, కర్ణాటక, ఉత్తరాఖండ్. కాపోతే అసలు నిజం డిఫరెంట్‌గా గూడా ఉండొచ్చు. నేను చెప్పినట్టు కొన్నిసార్లు బయటకి రారు కదా! సర్వేల కోసం వెళ్తాము. ఇంట్లో ఎవరికైనా ఉంది అంటాం. వాళ్ళు చెప్తేనే కదా మనకు తెలిసేది. చెప్పకుండా ఇంకా పల్లెటూళ్ళల్లో దీని మీద చాలా అపోహలు పెట్టేసుకొని ట్రీట్మెంట్ తీసుకోకుండా, ముందుకు రాకుండా సఫర్ అవుతున్నోళ్ళు బోలెడు మందున్నారు. సో, అది ఈ మెయిన్ ఇలాంటి సెషన్స్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, మీరు వీటి గురించి తెలుసుకున్న నిజాలు మీ పక్కనోళ్ళతో పంచుకొని, మీకిలాంటి వాళ్ళు ఎక్కడన్నా తారసపడితే, దీనికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వెళ్లి తీసుకోండి అని మీరు ఎడ్యుకేట్ చేయటానికి ఇదొక చిన్న ప్రయత్నం. సో, చాలామంది అనుకుంటారు ఫిట్స్ అంటే ఇందాక సార్ చెప్పినట్టే, ఇలా గుడ్లు తేలేసి, కాళ్ళు చేతులు కొట్టుకొని, నోటెమ్మట నొరగొచ్చి, నాలుక కొరుక్కుని, తెలియకుండా పాస్ పోసేస్తే ఫిట్స్ అనేది చాలామంది అనుకుంటారు. అని అదొక్కటే కాదు. ఫిట్స్ అనేది 40-60 రకాలుగా ఉంటది. ఇందాక నేను చెప్పాను కదా! బ్రెయిన్‌లో ఏ ఏరియా నుంచి ఫిట్స్ ఒస్తాయో, దానికి సంబంధించిన లక్షణాలు బయటకి కనిపిస్తా ఉంటాయి. సో, చూస్తే జనరలైజ్ సీరియస్ అంటే బ్రెయిన్‌లో ఒక చోట స్టార్ట్ అయ్యి, చుట్టూ బ్రెయిన్ మొత్తం స్ప్రెడ్ అవుతుందనమాట ఇలా కరెంట్. ఒక చోట మొదలైన కరెంట్ విద్యుత్ శక్తి అలా సర్క్యూట్ లాగా బ్రెయిన్ మొత్తానికి స్ప్రెడ్ అవుతాంది. ఫోకల్ సీరియస్ అంటే ఒక్క ఏరియా నుంచి వస్తాయి. సో, ఇక్కడ కుడి వైపున స్టార్ట్ అయింది. అక్కడే ఒక చక్రంలాగా ఫార్మ్ అయ్యి సర్క్యూట్ లాగా కరెంట్ తిరుగుతా ఉంటుంది. ఇక్కడ మీరు చూసే ఏరియా సర్కిల్‌లో ఉన్న ఏరియా మెమరీకి సంబంధించిన ఏరియా. టెంపరల్ లోబ్ అంటాం. సో, ఇక్కడ ఫిట్స్ వస్తే ఏమవుతుందంటే పేషెంట్స్‌కి అది జ్ఞాపక శక్తికి సంబంధించిన ఏరియా కాబట్టి వాళ్ళు విషయాలు మర్చిపోతారు. దీంట్లో కొట్టుకోటాలు, కాలు చేయి బిగుసుకోవటాలు ఏమి ఉండవు. పేషెంట్‌కి సడెన్‌గా ఇలా అచేతనంగా చూస్తా ఉండిపోతాడు. అయోమయంగా చూస్తారు. మీరు పిలిచినా పలకరు. ఇలా నోరు చప్పరిస్తా ఉంటారు. అటు ఇటు దిక్కులు చూస్తారు. చేత్తో ఇలా బట్టలు ఇలా పట్టుకొని లాక్కోవటం అలాంటివి చేస్తా ఉంటారు. ఫైనల్‌గా ఒక చెయ్యి ఇలా తిరిగిపోతది. సో, ఇది మొదలయ్యి స్ప్రెడ్ అయ్యి ఇలా రకరకాలుగా మనం ఇవాల్వ్ అవుతా ఉంటదనమాట. సో, ఇలా ఒక చోట నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ముందుగా సంకేతాలు తెలుస్తాయి. ఆరా అంటాం. ఆరా అంటే ఫిట్స్ రావటానికి ముందు వాళ్ళకొక సూచనలొస్తాయన్నమాట. సిగ్నల్. అదిగో నాకేదో తేడాగా ఉంది. నాకిప్పుడు ఫిట్స్ రావచ్చేమో అనేది అర్థమవుతది. అది ఏ ఏరియా నుంచి వస్తదో, ఆ ఏరియాకి సంబంధించిన సింప్టమ్ ఉంటదనమాట. ఇలా యూజువల్లీ ఈ ఏరియా నుంచి వస్తే ముందు వాళ్ళకి భయమేస్తది. బాగా భయమొస్తది. పొట్టలో నొప్పొస్తది. పొట్ట నుంచి ఇలా పైకి ఎగతంతున్నట్టు అనిపిస్తది. చాలామంది అది గ్యాస్ అనుకుంటారు. కొన్నిసార్లు అది గ్యాస్ అని చెప్పి చాలా సార్లు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చుట్టూ తిరిగి ఫైనల్లీ మా దగ్గరికొచ్చే పేషెంట్స్ కూడా ఉంటారు. ఏమవుద్ది, ముందు వాళ్ళకి సూచన వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తది. కానీ తర్వాత ఏం జరిగింది మర్చిపోతారు. గ్యాస్ లాగా పైకి ఎగదాం పలకరు. కొన్నిసార్లు అలానే నడుచుకుంటూ ఎళ్ళిపోతారు. ఎక్కడికో ఎళ్ళిపోతారు. వాళ్ళకి ఆ 1 మినిట్ వాళ్ళ బ్రెయిన్ ఆఫ్ అయిపోతది. అంటే వాళ్ళు బ్రెయిన్ నార్మల్ ఫంక్షన్ ఆఫ్ అయిపోయి వేరే దాని స్వాధీనంలోకి ఎళ్ళిపోతారనమాట. సో, ఇది ఫోకల్ సీజర్స్ అంటాం. టెంపరల్ లోబ్ సీజర్స్‌లో ఇలా వస్తా ఉంటుంది. సో, ఈ పిల్లాడిని చూసారా ఎలా అచేతనంగా చూస్తా ఉన్నాడు. ఎన్ని సార్లు కొట్టినా, పిలిచినా రెస్పాండ్ అవ్వట్లేదు. స్టాట్యూ అంటారు కదా! విగ్రహంలా. సో, దీన్ని యాబ్సెంట్ సీజర్స్ అంటారు. యాబ్సెంట్ మైండెడ్‌గా అయిపోతా ఉంటారు. ఇది సాధారణంగా పిల్లల్లో చూస్తా ఉంటాం. స్కూల్‌కెళ్ళే పిల్లల్లో ఎక్కువగా ఉంటది. 5-10, 12 సంవత్సరాల లోపు పిల్లల్లో, ప్రైమరీ స్కూల్ పిల్లల్లో ఎక్కువగా చూస్తా ఉంటారు. చాలామంది కొన్నిసార్లు టీచర్స్ కంప్లెయింట్ చెప్తారు. "ఏంట్రా బుద్ధ విగ్రహంలా నుంచున్నావు, రెస్పాండ్ అవ్వట్లేదు." కొన్నిసార్లు అలా నుంచొని చూస్తా ఉంటారు. టీచర్ ఇక్కడి నుంచో చాక్ ఇసురుతాడు. రెస్పాండ్ అవ్వట్లేదేంటి అని. అది పాపం వాడు కావాలని చేస్తున్నది అయ్యుండకపోవచ్చు. వాడికి ఫిట్స్ వచ్చి ఆ 2 మినిట్స్ అలా స్టాట్యూ లాగా అయిపోయి ఉండొచ్చు. సో, అలాంటి సస్పీషియస్ కేసెస్ ఏమన్నా ఉంటే అది వెంటనే డాక్టర్‌కి చూపించుకొని
దాన్ని కరెక్ట్ మందులు వాడితే కంప్లీట్‌గా ఆగిపోతాయి. అసలు వాడికి ఫిట్స్ అనేవి ఉన్నది అనేది కూడా తెలీదు. వీటిల్లో ఏమవుద్దంటే ఆ వచ్చిన నిమిషం పాటే వాళ్ళకి తేడాగా కనిపిస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ మీలా మనలాగా ఎలా ఉంటామో అలానే ఉంటారు. సో, వాడికది వచ్చినప్పుడు ఎవరైనా చూస్తే తప్పితే వాడికి ఆ జబ్బుంది అనేది ఎవరికీ తెలీదు. సో, అది రాకుండా మందులు వాడితే సరిపోతది గదా! వాడు మిగతా వాళ్ళెలా లైఫ్ లీడ్ చేస్తున్నారో అలానే లైఫ్ లీడ్ చేయొచ్చు. సో, ఈ పాప చూడండి తాగుతా ఉంది వాటర్. టక్కన పడిపోయింది కింద. వీడు చూస్తున్నారు కదా! ఇలా జర్క్స్ వస్తున్నాయి చేతులు. వాడు మామూలుగానే ఉన్నాడు, చదువుతున్నాడు, రెస్పాండ్ అవుతాడు. ఇవి మైక్లానిక్ జర్క్స్ అంటాం. ఇందాక సార్ చెప్పినట్టు కొంతమందికి ఇక్కడొస్తాయి. పొద్దున్నే కాఫీ, టీ తాగుతున్నప్పుడు సడెన్‌గా ఇలా జర్క్ లాగా వచ్చి కాఫీ ఒలికిపోవటము, చేతిలో ఉన్న కప్పు కింద పడటము, రాస్తున్నప్పుడు ఇలా జర్క్ లాగా వచ్చి పెన్ను కింద జారిపోవటము, అలాంటివి జరుగుతా ఉంటాయి. సో, అవి గూడా ఒక రకమైన ఫిట్సే. కొన్నిసార్లు నడుస్తున్న పిల్లలు సడెన్‌గా పడిపోతారు. దాంట్లో పిల్లలాగా. వీటిని ఎటోనిక్ సీజర్స్ అంటాం. అంటే బాడీలో టోన్ పోయి కండరాలు కరెంట్ వల్ల వీక్ అయిపోయి బాడీ మొత్తం కండరాలు అలా టప్పని కింద కూలబడతారు. చాలామంది ఏమనుకుంటారు ఏదో వీక్‌నెస్ వల్ల పడిపోయారులే అని ఫుడ్ పెడతా ఉంటారు. అటు ఇటు తీసుకెళ్తా కానీ ఇదవ్వదు. అవి ఫిట్స్. దానికి ఆ ఫిట్స్ మందులు పడితేనే అవి తగ్గుతాయి. కొన్నిసార్లు ఫిట్స్ ఇలానే గాకుండా ఊరికే నవ్వు కూడా ఒక రకమైన ఫిట్స్ లాగా రావచ్చు కొన్నిసార్లు. ఈ పిల్లాడిని చూసారా? సో, ఆ పిల్లాడు నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది గదా! నవ్వు గూడా ఫిట్స్ అవ్వచ్చు. ఊరికే కారణం లేకుండా సడెన్‌గా బిగ్గరగా నవ్వుతా ఉంటారు కొంతమంది. ఆ నవ్వులో ఆనందం ఉండదు. మామూలుగా మనం నవ్వినప్పుడే కదా! ఆనందం వచ్చినప్పుడే కదా నవ్వుతాం. కొన్నిసార్లు ఆనందం లేకుండా నవ్వుతారు. మిత్లెస్ లాఫ్టర్ అంటారు దాన్ని. అలా కారణం లేకుండా అకాలంగా సడెన్‌గా నవ్వుతా ఒక నిమిషం పాటు నవ్వి ఆపేసి ఉంటే గూడా కొన్నిసార్లు ఫిట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంతమంది తీసుకొస్తారు పిల్లల్ని. 2 ఏళ్లండి వీడికి, 3 ఏళ్లండి వీడికి, ఈ సంవత్సరం నుంచి ఊరికే నవ్వుతుంటాడు. కారణం తెలీదు. అని చెప్పి తీసుకొస్తా ఉంటారు. అది కొన్నిసార్లు కొన్నేళ్ల తర్వాత ఈ నవ్వుతో పాటు కింద పడటం గూడా మొదలవుతా ఉంటది. సో, ఇవి గూడా ఒక రకమైన ఫిట్సే. తర్వాత ఇక్కడ చూస్తే ఈవిడ చూసారా ఒక చెయ్యి ఇలా తిరిగిపోయి ఉంది. మనిషి ఏం చేస్తుందో అర్థం కావట్ల. కొంచెం రెస్ట్‌లెస్‌గా అటు ఇటు కదులుతా ఉంది. పిలిస్తే పలకట్ల. ఒక చేత్తో ఇలా అనుకుంటాంది. మన లోకంలో లేదు. సో, ఇది గూడా ఒక రకమైన ఫిట్సే. సో, ఇది చూడటానికి నార్మల్ బిహేవియర్‌లోనే ఉంటది. కానీ అది సూక్ష్మంగా చూస్తే తప్పితే మనకి ఇదేదో తేడా అనేది అర్థం కాదనమాట. హ్మ్. చూసారా? నవ్వుతున్నాడంతే. మామూలుగా ఏమనుకుంటాం పిల్లాడు నవ్వుకుంటున్నాడు అనుకుంటాం. కానీ ఇది కారణం లేకుండా రోజులో చానా సార్లు వస్తా, ఆ పిల్లాడు నాకెందుకు నవ్వొస్తుందో తెలియట్లేదు అనేది చెప్తే గనక ఖచ్చితంగా అది డాక్టర్‌కి చూపిచ్చి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈ పిల్లాడు చూసారా వీడికి 9 నెలలు. ఏమవుతుంది? కళ్ళగుడ్లు ఓ పక్కకెళ్ళి టక్ 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 అని కొట్టుకుంటున్నాయి. చాలా మందికి మెల్ల కనులే అని వదిలేస్తారు. కానీ అది కంటికి సంబంధించిన ఏరియాలోంచి కరెంట్ రావటం వల్ల వచ్చే ఫిట్స్ అన్నమాట. మనం అనుకున్నాం గదా! మెమరీకి సంబంధించిన ఏరియాలోంచి వస్తే ఒకలా ఉంటాయి. వాసనకు సంబంధించిన ఏరియాలోంచి వస్తే ఒకలా ఉంటాయి. అలాగే కళ్ళు, కంటి మూవ్‌మెంట్‌కి సంబంధించిన ఏరియాలోంచి వస్తే ఇప్పుడు మామూలుగా ఆ ఏరియాలో యాక్టివేషన్ రావటం వల్ల ఏంటంటే కన్నిటి తిరగాలి. కరెంట్ ఎక్కువగా రావటం వల్ల ఏమవుతుంది? టక్ 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 అలా ఎక్కువ సార్లు కన్ను ఇలా కొట్టుకుంటుంది. రెప్పలు కొట్టుకుంటాయి కొన్నిసార్లు. కొన్నిసార్లు గుడ్డిలా తిరిగిపోయి ఇట్లా కొట్టుకుంటది. సో, ఇవి గూడా ఫిట్స్ అన్నమాట. ఆ టైంలో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే పిల్లాడిని పిలవాలి. సాధారణంగా పిలిస్తే మనంక చూడాలి. కొంచెం రెస్పాండ్ అవ్వాలి. అలా రెస్పాండ్ అవ్వకుండా తదేకంగా ఒక పక్కకి చూస్తా కొంచెం డిఫరెంట్‌గా ఉంటే గనక అది ఖచ్చితంగా తీసుకెళ్ళి చూపిచ్చాల్సుంటుంది. ఈ పిల్లాడికి ఎంఆర్ఐ స్కాన్ తీస్తే చిన్నప్పుడు ఆక్సిజన్ సరిగ్గా అందక ఏడవటం లేట్ అయ్యి ఈ కంటి చూపుకి సంబంధించిన ఏరియాలో ఒక స్కార్ ఫార్మ్ అయింది. హ్మ్. పడినప్పుడు ఎలా అయితే మనకి స్కార్స్ ఫార్మ్ అవుతాయో అలాగా బ్రెయిన్‌లో ఒక చిన్న
ఏరియా డ్యామేజ్ అయింది. సో, దాని మూలాన ఇలా కంటికి సంబంధించిన ఏరియాల నుంచి ఫిట్స్ వస్తా ఉన్నాయి. సో, చాలా మందికేంటంటే ఏముంటదిలే దీనికి ట్రీట్మెంట్ ఏముంది? ఒక వాత పెట్టిద్దాం, లేకపోతే ఇలా మంట ఇది పెట్టిద్దాం ఇందాక సార్ చెప్పినట్టు. అదే ఇంకా ఇప్పటికి కూడా అంటే పాతకాలం రోజులంటే వేరే. ఇప్పటికి కూడా మారుమూల గ్రామంలో అది ఇంకా ప్రాక్టీస్ నడుస్తాంది. కానీ నిజానికేంటంటే మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ఆళ్ళలో 70 మందికి 60-70 మందికి 100 మందిలో మందులతో కంప్లీట్‌గా అది కంట్రోల్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే మనకి థైరాయిడ్ వస్తే ఎలా థైరాయిడ్ బిళ్ళేసుకుంటే థైరాయిడ్ కంట్రోల్‌లో ఉంటదో, మధుమేహ వ్యాధొస్తే ఎలాగైతే షుగర్ బిళ్ళలేసుకుంటే కంట్రోల్‌లో ఉంటదో, అలానే మూర్ఛ వ్యాధికి గూడా బిళ్ళలు కరెక్ట్‌గా వేసుకుంటే 70% మందిలో 1 లేదా 2 మందులతో అది కంప్లీట్‌గా కంట్రోల్ అయిపోతుంది. కరెక్ట్‌గా డయాగ్నోస్ చేసి కరెక్ట్ మెడికేషన్ ఇవ్వాలి కాకపోతే. ఒక 30% మందిలో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మందులు వాడినా కూడా అది కంట్రోల్ అవ్వకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఒక వరం ఎపిలెప్సీ సర్జరీ. అంటే మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి మందులతో కంట్రోల్ అవ్వకుండా ఎక్కువగా ఫిట్స్ వస్తా కొంతమందికి రోజుకి 20, 30 సార్లు వస్తా ఉంటాయి. కొంతమందికి ప్రతిరోజు వస్తా ఉంటాయి. కొంతమందికి ఫిట్స్ వచ్చి పడిపోయి రోజు దెబ్బలు తగిలించుకుంటున్న పిల్లలుంటారు. సో, అలాంటి వాళ్ళకి కొంతమందిలో ఎపిలెప్సీ సర్జరీతో అది పూర్తిగా నయం చేయగలం అన్నమాట. ఆ 100 మందిలో 70% మందికి 1 లేదా 2 మందులతో అది కంట్రోల్ అయిపోతుంది. మిగిలిన 20, 30 మందికి వాళ్ళల్లో మనం కరెక్ట్‌గా కొన్ని టెస్ట్‌లుంటాయి. ఒక ఎంఆర్ఐ అని, ఈఈజీ అని కొన్ని టెస్టులు చేసి వాళ్ళల్లో ఎవరు సర్జరీకి సూట్ అవుతారో చూసుకొని, ఆ మిగిలిన 30లో ఒక 10, 15 మంది వరకు మనకి సర్జరీతో ఆ ఫిట్స్‌ని క్యూర్ చేయొచ్చు. లేదా కంట్రోల్ చేయొచ్చు. 2 ఉన్నాయి. క్యూర్ అంటే పూర్తిగా నయం జేయొచ్చు. కొన్నిసార్లు బ్రెయిన్‌లో చిన్న గడ్డ ఉండటం వల్ల ఫిట్స్ రావచ్చు. అలానే ఇందాక చెప్పినట్టు బ్రెయిన్ ఎదుగుదలలో తేడాల వల్ల ఫిట్స్ రావచ్చు. అలాంటివి గనుక మనకు ఐడెంటిఫై అయితే అంత మేర బ్రెయిన్ ఏరియా రిమూవ్ చేయగలిగితే ఫిట్స్ అనేవి జీవితాంతం కంట్రోల్ అయిపోతాయి. అలా కాకుండా కొంతమందికి డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో కొన్నిసార్లు సర్జరీ చేయటం వల్ల రోజుకి 30 సార్లు వచ్చే ఫిట్స్ ఒక్కసారి, 2 సార్లకి తగ్గించొచ్చు మనం. అలానే కొంతమంది రోజుకి 4, 5 మందులు వాడతా ఉంటారు. సో, సర్జరీ చేయటం వల్ల ఆ మందుల బర్డెన్ అంటే 4 మందుల నుంచి మనం ఒక్క మందుకి తీసుకురావచ్చు. సో, ఇలాంటివన్నీ ఎపిలెప్సీ సర్జరీతో ఇప్పుడు సాధ్యమవుతున్నాయి. అందరికీ చేయలేమండి. ఇది కంట్రోల్ అవ్వని వాళ్ళల్లో కొంతమందిలో సెలెక్టెడ్‌గా జాగ్రత్తగా చూసుకొని, బేరీ జేసుకొని ముందుకెళ్ళాలి. మన ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏమవుతుందంటే, ప్రతి నలుగురికి మూర్ఛ వ్యాధి ఉండి ట్రీట్మెంట్ అవసరమైతే దాంట్లో ఒక్కళ్ళే ఎళ్తున్నారు ట్రీట్మెంట్ తీసుకోటానికి. అంటే ఇంకా 75% మెంబర్స్ ట్రీట్మెంట్‌కి దూరంగా ఉంటున్నారు. ఓన్లీ 25% ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నారు. సో, మనకి ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన వాళ్ళు ఆల్‌మోస్ట్ మూడో వంతున్నారు. సో, ఈ అవగాహన సదస్సుల వల్ల కనీసం అది ఇంప్రూవ్ అవుతుందనేది మన ఒక చిన్న అభిలాష. అండ్ ఎస్టిమేటెడ్ 25% ఆఫ్ ద కేసెస్ ఆర్ ప్రివెంటబుల్. అంటే 100 మంది మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళుంటే దాంట్లో 25% కేసెస్ ప్రివెంట్ చేయగలిగినవి. ఎలాగా? పుట్టినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవ్వకుండా చూసుకోవటం. ఏడవటం లేట్ అయినప్పుడు వెంటనే ఆక్సిజన్ పెట్టి బ్రెయిన్‌కి డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవటం. రెండో రోజు, మూడో రోజు ఫీడింగ్ సరిగ్గా ఇచ్చి చక్కెర స్థాయిలు కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవటం. సో, ఇవన్నీ ప్రివెంటబుల్ కాజెస్ ఆఫ్ ఎపిలెప్సీ ఆర్ మనం మూర్ఛ వ్యాధి రాకుండా మనం ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల అదేవి మూర్ఛ వ్యాధి రాకుండా ఉంటదనమాట. జెనెటిక్ కండిషన్స్‌ని మనం ఏమి చేయలేం. జన్యుపరంగా వచ్చినయి మనం చేయలేం గానీ, మన చేతుల్లో మనం ప్రివెంట్ చేయగలిగినయి వాటిలో ఇవి కొన్ని ఉదాహరణలు. సో, ఫిట్స్‌ని మనం ఎందుకు కంట్రోల్‌లో ఉంచుకోవాలి? వస్తాయి, నిమిషం పాటు ఉంటుంది, తగ్గిపోతది కదా! తర్వాత మామూలయిపోతారు కదా! మరి మందులెందుకు వాడాలి అని మీరు అడగొచ్చు. ఎందుకు వాడాలంటే, ఫిట్స్ కంట్రోల్‌లో లేకపోతే అది చాన్నాళ్ళు ఆ బ్రెయిన్ మీద బర్డెన్ పడి సడెన్ డెత్ వచ్చే రిస్క్ ఉంటది. సడెన్ అకాల మరణాలు. సడెన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ డెత్ ఇన్ ఎపిలెప్సీ అంటాం. సడెన్‌గా ఎన్నో ఏళ్లుగా మూర్ఛ వ్యాధి నుంచి బాధపడుతున్న వాళ్ళకి అకాల మరణం సంభవించే ఛాన్స్ మామూలు మనుషుల కన్నా 3 రెట్లు అధికంగా ఉంటది. సో, దీంట్లో ఎవరు ఇలా రావచ్చు అంటే ఎన్నో ఏళ్ల నుంచి బాధపడుతున్నాళ్ళు. రాత్రిపూట ఫిట్స్ వచ్చేవాళ్ళు. ఫిట్స్ అనేవి పగలు రావచ్చు, రాత్రిపూట రావచ్చు. రాత్రిపూట నిద్రలో వచ్చే ఫిట్స్ ఇంకా డేంజరస్ అన్నమాట. నిద్రలో వచ్చిన ఫిట్స్ వల్ల అకాల మరణం సంభవించే రిస్క్ చానా ఎక్కువుంటది. తర్వాత కొట్టుకునే ఫిట్స్ వచ్చేవాళ్ళు.
గట్టిగా కాళ్ళు, చేతులు కొట్టుకొని కింద పడిపోతా ఉంటారు కదా! అలాంటి ఫిట్స్ వచ్చే వాళ్ళలో కూడా అకాల మరణం రిస్క్ చానా ఎక్కువ ఉంటా ఉంటుంది. సో, ఇలా ఫిట్స్ వచ్చినప్పుడు ఏమవుద్దంటే, కొంత భారం హార్ట్ మీద గూడా పడతది. హార్ట్ మీద పడతది, ఊపిరికి సంబంధించిన ఏరియాస్ మీద పడతది. పడి సడెన్‌గా హార్ట్ కొట్టుకునే తీరులో తేడాలొచ్చి హార్ట్ గూడా ఆగిపోయే రిస్క్ ఉంటది. సో, ఈ ఫిట్స్‌ని మనం రాకుండా చూసుకోవటం ఉత్తమం. సరిగ్గా మందులు వాడుకొని. సో, మరి మూర్ఛ వ్యాధి ఉన్నాళ్ళు మామూలు మనుషులుగా లైఫ్ లీడ్ చేయొచ్చా? శుభ్రంగా లీడ్ చేయొచ్చు. అలా ఆడుకోవచ్చు, వర్క్ చేయొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు. మిగతా జనాల్లాగే అన్ని పనులు చేయొచ్చు. కాపోతే కొన్ని జాగ్రత్తలతో. సో, మామూలుగా ఏంటంటే ఫిట్స్ వచ్చినప్పుడు ఒక 6 మాసాల నుంచి సంవత్సరం వరకు స్విమ్మింగ్ చేయొద్దంటాం. అది కంట్రోల్ అయ్యే వరకు. ఎందుకంటే ఈత కొట్టేటప్పుడు ఫిట్స్ వస్తే మునిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి. అలానే ఇలా ఫిట్స్ వచ్చినప్పుడు ఎత్తు ప్రదేశాలకెళ్ళటం, అడ్వెంచర్ స్పోర్ట్స్ చేయటం లాంటివి అవాయిడ్ చేయమంటాం. అలానే కార్ డ్రైవింగ్ కూడా 6 మంత్స్ టు 1 ఇయర్ చేయకూడదు. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఫిట్స్ వచ్చాయనుకోండి, మనిషికి కంట్రోల్ తప్పుతది. ఎదుటి వాళ్ళని హార్మ్ చేయొచ్చు. వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వచ్చు. సో, కొన్ని జాగ్రత్తలు పాటిస్తా వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఒక్కసారి ఫిట్స్ కంట్రోల్ అయితే ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ వాళ్ళు డ్రైవింగ్ చేసుకోవచ్చు. అవన్నీ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం జాగ్రత్త వహించాలి. పక్కన ఎవరో ఒకళ్ళని తీసుకొనెళ్ళటం బెటర్. పెళ్లి చేసుకోవచ్చు. దానికెలాంటి ఇది లేదు. కాపోతే పెళ్లి చేసుకొని పిల్లల్ని ప్లాన్ చేసేటప్పుడు ఏంటంటే, కొన్ని రకాల ఫిట్స్ మందుల వల్ల కొన్ని అవయవ లోపాలొచ్చే రిస్క్ ఉంటది. సో, లేడీస్ పిల్లలు ప్లాన్ చేసుకునే టైం గాని, పెళ్లి చేసుకునే టైంలో గాని డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు పిల్లలకి సేఫ్ మెడిసిన్స్ అనేవి మనకిప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఫిట్స్ తగ్గుతాయి. పుట్టబోయే పిల్లలకు ఎలాంటి హాని ఉండదు. అలాంటి మందులు వాళ్ళు పెడతారనమాట. అలాంటి మందులు డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటూ చక్కగా పెళ్లి చేసుకోవచ్చు. ఫ్యామిలీ కూడా ప్లాన్ జేసుకోవచ్చు. సో, ఈ మూర్ఛ వ్యాధి ఏదో ఎక్కడి నుంచో ఊడిపడిన వ్యాధి గాదు. అనాది కాలం నుంచి చాలా మందికున్నదే. ప్రపంచాన్ని జయించిన 'అలెగ్జాండర్ ద గ్రేట్', ప్రముఖ ఇంగ్లీష్ నావెలిస్ట్ 'చార్ల్స్ డికెన్స్', బల్బ్ కనిపెట్టిన 'థామస్ ఆల్వా ఎడిసన్స్' వీళ్ళందరూ మూర్ఛ వ్యాధితో బాధపడిన వాళ్ళే. సో, వాళ్ళు నాకు రోగం ఉంది అని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఇలాంటి గొప్ప గొప్పయి జరిగేయి కాదు కదా! సో, మూర్ఛ వ్యాధనేది దేనికి ఆటంకం కాదు. దానికి ధైర్యంగా ఎదురు నిలబడి, దాన్ని జయించి గొప్ప కార్యాలు గూడా సాధించొచ్చనే ఉదాహరణలు మనకి చాలా ఉన్నాయి. సో, మూర్ఛ వ్యాధి ఉన్న రోగుల పట్ల వివక్ష చూపించకూడదు. వాళ్ళు మనలాంటి వాళ్ళే. అదేమీ అంటువ్యాధి కాదు. వాళ్ళేమి తప్పు చేయలేదు ఆ వ్యాధి రావటానికి. హ్మ్. సో, వాళ్ళని మంచిగా చూడాలి, స్నేహంగా ఉండాలి, వాళ్ళకి ధైర్యాన్నివ్వాలి. వాళ్ళకలా వచ్చి పడిపోయినప్పుడు మనం సపోర్ట్ చేయాలి. గణాంకాల ప్రకారం మూర్ఛ వ్యాధి ఉన్నోళ్ళలో సగం మంది ఈ రోజుకి వివక్షతో బాధపడుతున్నారు. వాళ్ళకి ఉద్యోగాల్లో ఛాన్సెస్ ఇవ్వరు. జాబ్‌లోకి ఎవరు తీసుకోరు. పెళ్లి ఎవరు చేసుకోరు. చాలామంది మూర్ఛ వ్యాధి ఉందనే విషయం దాచి పెళ్లిళ్లు చేస్తా ఉంటారు. పెళ్లి చేయంగానే వాళ్ళు టాబ్లెట్‌లేసుకోవటం మానేస్తారు. టాబ్లెట్‌లేసుకుంటే జబ్బుందనే విషయం ఇంట్లో వాళ్ళకి తెలుస్తదని. అది ఒక 2, 3 నెలల తర్వాత పెద్ద ఫిట్స్‌తో వచ్చి హాస్పిటల్‌లోకొస్తారు మళ్ళీ. సో, ఎందుకు చేసుకోకూడదు? ఓకే. రోగం ఉంది. థైరాయిడ్ ఉంది. టాబ్లెట్ యేసుకొని బానే ఉంటావు గదా! అలానే ఇది గూడా. హ్మ్. ఒకవేళ పెళ్లి తర్వాత వచ్చిన టాబ్లెట్స్ వాడుకుంటే కరెక్ట్ అయిపోతది కదా! సో, 2 వైపుల నుంచి అవగాహన కావాలి. పేషెంట్స్‌కి ఫస్ట్ కాన్ఫిడెన్స్ రావాలి. మేము మిగతా వాళ్ళలాగా లీడ్ చేయగలం అనేది. అండ్ మిగతా జనాలకి గూడా వీళ్ళేమి డిఫరెంట్ కాదు. వీళ్ళకేమి మందులు కరెక్ట్‌గా వాడితే ఇప్పుడు న్యూ మెడిసిన్స్‌తో చక్కగా వాళ్ళు బానే లీడ్ చేయొచ్చు అనేది 2 వైపుల నుంచి అవగాహన ఉంటే చాలా వరకు సొసైటల్ సమస్యలన్నీ తీరిపోతాయి. సో, లాస్ట్‌గా మనకి చుట్టుపక్కల ఉన్నాళ్ళలో ఎవరికన్నా ఫిట్స్ వచ్చి కింద పడిపోతే మనం ఏం చేయాలి? ఎమర్జెన్సీగా ఫస్ట్ ఎయిడ్‌గా ఏం చేయాలి? సో, చాలామంది ఇప్పటికి ఏం చేస్తారు? తాళాలు పెడతారు. లేపోతే ఐరన్ రాడ్ పెడతారు. వెంటనే ఐరన్ రాడ్ పెట్టేసామండి. లేకపోతే వెంటనే తాళాలు గుర్తు పెట్టేసామండి. తగ్గిపోయాయండి అని జెప్తారొచ్చి. మీరు తాళం గుత్తి పెట్టినా, పెట్టకపోయినా, రాడ్ పెట్టినా, పెట్టకపోయినా అది తగ్గుతది. తాళం గుత్తి పెట్టటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇంకా జరిగితే కొంచెం హాని జరగొచ్చు. ఐరన్ రాడ్ లాంటివి పెడితే. అది ఇలా ఇలా కొట్టుకునే టైంలో రాడ్ తలకి కొట్టుకొని తలకి తల పగిలి బ్లీడింగ్ అవ్వచ్చు. సో, ఇదొక బాగా వ్యాప్తిలో ఉన్న ఒక అపోహ అంతే. హ్మ్. ఇట్ విల్ నాట్ హెల్ప్. ఐరన్ గుత్తులు గాని, తాళం గుత్తులు గాని, ఐరన్ ఆబ్జెక్ట్స్ గాని ఎలాంటి హెల్ప్ చెయ్యవు. సో, ఏం చేయాలి మనం?
ఫస్ట్ మీ దగ్గర కానీ రైల్వే స్టేషన్, బస్‌లో ఎవరైనా ఫిట్స్ వచ్చి పడిపోతే ఫస్ట్ పానిక్ అవ్వకూడదు. మీరు భయపడకూడదు. చుట్టుపక్కల జనాల్ని భయపెట్టకూడదు. వాళ్ళని భయపెట్టకూడదు. వాళ్ళ చుట్టుపక్కల హాని కలిగించే ఏమన్నా ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఏమన్నా రాడ్సో లేకపోతే స్తంభం దగ్గరగా ఉన్నారనుకోండి. వాళ్ళని సేఫ్ ప్లేస్‌లోకి లాగాలి. లాగి లెఫ్ట్ సైడ్‌కి ఎడమ పక్కకి తిప్పి పడుకోబెట్టాలి ఒక పక్కకి. నోట్లో ఏమి కుక్కకూడదు. వేళ్ళు పెట్టకూడదు. నోట్లో పంచదార నీళ్ళో, తేనో లేకపోతే వాటరో లాంటివి పోయకూడదు. నోట్లో గుడ్డలు కుక్కకూడదు. సా బటన్స్ ఏమన్నా టైట్‌గా ఉంటే గాలాడటానికి బటన్స్ లూజ్ చేయాలి. వదులుగా చేయాలి. అలా చేసి అది ఎలా వస్తుంది అనేది గమనించండి. అది సాధారణంగా 90% కేసెస్‌లో నిమిషం లోపు అది ఆగిపోతది. మీరేం చేసినా చేయకపోయినా. ఆ 1 మినిట్ వాళ్ళని మీరు సేఫ్‌గా ఉంచాలి అంతే. ఒకవేళ 2-3 మినిట్స్ కన్నా ఎక్కువ సేపు ఇది జరుగుతా ఉందనుకోండి, అప్పుడు వెంటనే అంబులెన్స్‌ని పిలిచి తీసుకెళ్ళాలి. అదర్‌వైస్ 95% కేసెస్‌లో అది నిమిషం లోపే ఆగిపోతది. ఆగిపోయినప్పుడు మీరు వాళ్ళని అప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళటం, ఇంటికి తీసుకెళ్ళటం చేయొచ్చు. మీరు చేయకూడని ఫస్ట్ కీప్ ద పర్సన్ సేఫ్. టర్న్ ద పర్సన్ టు ద సైడ్. ఒక పక్కకి తిప్పాలి. నోట్లో ఏమి పెట్టకూడదు. టైట్ బట్టలుంటే లూజ్ చేయాలి. నోట్లో వాటర్ గాని, ఫుడ్ గాని ఏమి ఇవ్వొద్దు. కట్టేయొద్దు. ముందు కాళ్ళు, చేతులు కట్టేయొద్దు. హ్మ్. తర్వాత వాళ్ళు మళ్ళీ మన లోకంలోకొచ్చి అలర్ట్ అయ్యే వరకు వాళ్ళ పక్కన ఉండండి. పూర్తిగా మన లోకంలోకొచ్చాక అలర్ట్‌గా అయ్యి వాళ్ళకి చుట్టూ పరిసరాల మీద ఏంటి, ఎక్కడున్నాం అనేది తెలిసేదాకా వాళ్ళ పక్కనుండి వాళ్ళు సేఫ్‌గా ఎళ్ళేటట్టు చూడండి. సో, ఇది చూసారు కదా! ఒకళ్ళు టైమ్ జేస్తారు ఎంతసేపు ఫిట్స్ వస్తున్నాయని. మిగిలిన వాళ్ళు పక్కనకొచ్చి ఒక పక్కకి తిప్పి పడుకోబెట్టారు ఎడమ వైపుకి. హ్మ్. కొంతమంది ఎనకాల తల కింద ఒక దిండు లాంటిది పెట్టారు సపోర్ట్‌కి. హ్మ్. ఎవ్వరు తాళం గుర్తులేం పెట్టలేదు. సో, ఇలాంటి మినిమల్ చిన్న చిన్న పనులు చేస్తే చాలు. తాళం గుర్తుల కోసం పరిగెత్తి తీసుకురావక్కర్లేదు. సో, ఇది మెయిన్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ సీరియస్. సో, మూర్ఛ వ్యాధి ఉన్నవాళ్ళు కరెక్ట్‌గా టైంకి మందులేసుకోవాలి. ఆహ్, మందులు స్కిప్ చేయకూడదు. కొన్నిసార్లు మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి కొన్ని రకాల సిట్యుయేషన్స్ వల్ల ఫిట్స్ ఎక్కువొస్తాయి. ఎలా అంటే టైంకి నిద్రపోకపోవటం, నిద్ర తక్కువగా పోవటం, ఎక్కువగా మొబైల్, టీవీ, స్క్రీన్ చూడటం, బ్రైట్ లైట్స్ చూడటం. సో, వీటి వల్ల కొన్నిసార్లు ఫిట్స్ ఎక్కువగా వస్తా ఉంటాయి మందులేసుకున్న. సో, ఇలాంటివి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. హ్మ్. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అని మందులు ఆపేయగూడదు. ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్స్ తీసుకుంటా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోవచ్చు. సడెన్‌గా మందులు ఆపేస్తే బిడ్డకి, ఆవిడకి కూడా ప్రమాదం ఎక్కువగా ఉంటది. సో, మన బ్రెయిన్‌లో చాలా బ్రెయిన్ కణాలుంటాయన్నమాట చూస్తున్నట్టు. సో, దానికి ఇలా ఇవన్నీ ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి. ఒక సెల్ నుంచి ఇంకొక సెల్‌కి. సో, ఫిట్స్ ఎప్పుడొస్తాయంటే, ఈ కరెంట్ అనేది సడెన్‌గా ఎక్కువైనప్పుడు వాళ్ళకి కొత్త కొత్త సింప్టమ్సు, రకరకాల మూవ్‌మెంట్స్ అనేవి వస్తా ఉంటాయి. సో, మూర్ఛ వ్యాధి అని ఎప్పుడంటామంటే, రిపీటెడ్‌గా ఫిట్స్ వస్తా ఉంటేనే అది మూర్ఛ వ్యాధి. 2 లేక అంతకన్నా ఎక్కువ సార్లు ఎలాంటి కారణం లేకుండా ఫిట్స్ వస్తే అప్పుడు దాన్ని మూర్ఛ వ్యాధి అంటాం. మోస్ట్ కామన్ టైప్ టానిక్ క్లోనిక్ సీజర్స్. చూసారా పేషెంట్ ఇలా పడిపోతున్నాడు. ఇలా ఇలా కొట్టుకుంటున్నాడు. ఇది మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ సీజర్. ఇది మామూలుగా సినిమాలో చూసేది మనం. ఇంకొకటి ఫోకల్ సీజర్స్. మనం ఇందాక చెప్పుకున్నట్టు బ్రెయిన్‌లో ఒక్కొక్క ఏరియా నుంచి రావచ్చు. సో, దాన్ని బట్టి రకరకాలుగా జరుగుతాయి. కొన్నిసార్లు శబ్దాలు వినిపిస్తా ఉంటాయి. కళ్ళ ముందు రంగులు కనిపిస్తా ఉంటాయి. అలా చూస్తా ఉండిపోతాడు. కొన్నిసార్లు భయమేస్తా ఉంటది. కొన్నిసార్లు చెమటలు పడతా ఉంటాయి. సో, ఇవన్నీ రకరకాలుగా జరుగుతా ఉంటాయి. ఇక్కడ చూసారా ఈ అమ్మాయి ఇలా ఆగిపోయింది. ఇద్దరు ఆగిపోయారు అలా. యాబ్సెంట్. రిమోట్‌తో ఆఫ్ చేసినట్టు అలా చూస్తా ఉండిపోతారు. ఈయన కాఫీ తాగుతూ ఇలా జర్కొచ్చి కాఫీ ఒలికిపోయింది. చూసారా? ఇంట్లో పడుకున్న మనిషి సడెన్‌గా ఇలా చేతులు, కాళ్ళు బిగుసుకుపోయాయి. దాన్ని కూడా టానిక్ సీజర్స్ అంటాం. తల ఇలా కిందకి పడిపోయింది. దాన్ని ఎటోనిక్ సీజర్స్ అంటాం. అది కూడా ఒక రకం. ఇందాక పాప కింద సడెన్‌గా కూలబడింది కదా! అది కొన్నిసార్లు ఓన్లీ తలే కింద పడొచ్చు. ఎక్కువగా వస్తే బాడీ మొత్తం కింద పడిపోవచ్చు. సో, మనకి నెట్‌లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి దీని గురించి తెలుసుకోవటానికి. సో, చాలా రకాలున్నాయి ఫిట్స్ అనేవి. అది ఎవరినన్నా ఎప్పుడన్నా బాధించొచ్చు.
ఒక మనిషిలో ఒకే రకమైన ఫిట్ ఉండొచ్చు జీవితాంతం. అది విత్ టైం మార్పు కూడా చెందుతా ఉండొచ్చు. ఇప్పుడు 4 ఏళ్ల క్రితం ఒకలా వచ్చింది. 4 ఏళ్ల తర్వాత అదే ఉండొచ్చు. మార్పు కూడా చెందొచ్చు. సో కారణాలు హెడ్ ఇంజరీ అవ్వచ్చు, ఫ్యామిలీస్‌లో రావచ్చు, లేకపోతే కొత్తగా వాళ్ళలో మొదలవ్వచ్చు. బట్ ఇవన్నీ ఉన్నా కూడా మనం లైఫ్‌ని బాగా లీడ్ చేయొచ్చు. సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ పి హరిణి గారు చాలా చక్కగా అందరూ అర్థమయ్యే రీతిలో మాట్లాడి చాలా కామన్ విషయాలు కూడా చెప్పారు. మామూలుగా అందరూ సబ్జెక్ట్ చెప్తారు, అలా కాకుండా మరి మామూలుగా అందరికీ ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి, అపోహలు కూడా ఆవిడ వీరి మీద చెప్పారు. ఫేస్బుక్లో మాత్రం ఎవరు కూడా క్వశ్చన్స్ పంపించలేదు. మరి కొన్ని వాళ్ళకి డౌట్స్ ఉంటే అక్కడికి వస్తా కూర్చున్నాను. ఎవరికైనా ఇంకా వివరణ కావాలి, సార్ చాలా వరకు చెప్పాడు డాక్టర్, అయినా ఇంకా వివరణ కావాల్సింటే అడగండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికి లేదా? రైట్. అయితే ఇంతలో ఈరోజు ఈ కార్యక్రమం ముగిసింది. మళ్ళీ శనివారం నాడు మనం మళ్ళీ కలుద్దాం. మన సాధారణంగా శనివారం నాడు డాక్టర్కి మన శనివారం నాడు కుదరలేదు, అంచేత శనివారం పెట్టలేదు. మనం పెట్టి మళ్ళీ మామూలుగా యాజ్ యూజువల్గా శనివారం నాడు కార్యక్రమం మామూలుగానే జరుగుతుంది. ఇవాళ జరిగింది 1319వ కార్యక్రమం. రేపు 1320వ కార్యక్రమం రేపు శనివారం మళ్ళీ జరుగుతుంది మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ సెలవు ఇచ్చుకుందాం. మళ్ళీ శనివారం కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.